వివాహం కావాలి అంటే శుక్రుడు చాలా మెయిన్ అని చెప్పారు. అసలు శుక్రుడు ఏ ప్లేసుల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడండి? శుక్రుడు 6, 8, 12 స్థానాల్లో శుక్రదోషం అనేది ఉండకూడదు. హ్మ్. అంటే వివాహంలో విడాకులు కావడానికి మొట్టమొదటి టర్నింగ్ పాయింట్ అనేది ఏమిటంటే 6th ప్లేస్లో కానీ 8th ప్లేస్లో కానీ 12th ప్లేస్ కానీ వీనస్ ప్లానెట్ ఉండకూడదు. హ్మ్. ఈ వీనస్ ప్లానెట్ ఎప్పుడైతే ఉంటుందో ఇద్దరి యొక్క భావాలు అనేవి మనసులు అనేవి కలవు. హ్మ్. ఆ మనసులు కలవలేకపోవటం వల్ల ఏంటంటే వాళ్ళు విడిపోవటం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవడం, కరెక్ట్గా బాండింగ్ లేకపోవటం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఖచ్చితంగా బాండింగ్ అనేది ఉండాలంటే జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉండాలి. అంటే ఒక పాజిటివ్ రిజల్ట్స్ ఉండాలి. పాజిటివ్ రిజల్ట్స్ ఉండాలంటే శుక్రుడు బాగుండాలి ఆటోమేటిక్గా. అంటే 6, 8, 12 స్థానంలో శుక్రగ్రహం అనేది ఉండకూడదు. ప్రత్యేకంగా కొన్ని నక్షత్రాల్లో ఉంటే కూడా దోషం. మరి 6వ స్థానంలో శుక్రుడు ఉంటే ఏమవుతుంది అంటే 6వ భావం ఏంటంటే శత్రుస్థానం, రోగస్థానం. అలానే ఇద్దరు కూడా మధ్యలో అరమరికలు లేకుండా జీవించలేరు వాళ్ళు. అంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ జరగటం ఒకటి. ఆ శుక్రగ్రహం అనేది బాగాలేకపోవటం వల్ల ఆరోగ్యపరంగా కానీ శత్రువులు కానీ ఇద్దరు శత్రువులు అవుతారని అర్థం. ఇద్దరికి ఆరోగ్యం బాగుండదని, మెంటల్ డిజార్డర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అలానే ఇప్పుడు 8వ స్థానాన్ని మనం చూసామనుకోండి, ఇద్దరికి కూడా అన్యోన్య దాంపత్యం అనేది ఉండదు. అంటే సంతానపరంగా కూడా శుక్రుడు ఇబ్బంది కలిగే వ్యక్తి కూడా. అంటే వీళ్ళకి ఇద్దరికి కూడా ఆ శుక్రగ్రహం బాగలేదనుకోండి, అంటే గురువు సంతాన కారకుడు. కానీ శుక్రగ్రహం యొక్క ప్రమేయం కూడా ఒక 20% ఉంటుంది. గురు సంతాన కారకుడు జ్యోతిష్యంలో. కానీ 20% సెమిన్ అనాలిసిస్ కానీ టెస్టోస్టిరాన్స్ కానీ ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్ల ఏర్పడతాయి. సంతానం కలగలేదనుకోండి, ఉదాహరణకి వాళ్ళకి ఏదో విడిపోవాలని పాత రోజుల్లో చూసారా చాలా సినిమాల్లో, ఈ అమ్మాయికి సంతానం కలగలేదు, ఈ అమ్మాయి గొడ్రాలు, వద్దులే మా అబ్బాయికి వివాహం చేస్తారని చాలా సినిమాల్లో మనకు చూసే ఉంటాం. సినిమాలు చూస్తుంటాం. ఆ బయట ఉన్నవే ఆ సూర్యకాంతం గారు నటించారు అత్తగారు పాత్రలో, కోడల్ని కొట్టడం ఇవన్నీ చేస్తున్నాం కదా. ఆ సంతానపరంగా ఇబ్బందులు అనేవి గైనకి సంబంధించిన ఇష్యూస్. అందువల్ల ఇక్కడ శుక్రగ్రహం అనేది 8వ స్థానంలో ఉంటే సంతానపరంగా ఇబ్బందులు, ఇద్దరు కూడా ఆవేశపడతారు, ఇద్దరు సౌమ్యం ఉండరు, ఏదో భావాలు కలవకుండా ప్రేమ ఆకర్షణ లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 12వ స్థానంలో ప్రేమ ఉండదు. ఏదో మేము చేస్తున్నామంటే ఫ్యామిలీ రన్ చేస్తున్నామనే కానీ వాళ్ళిద్దరు కూడా ఆనందంతో జీవించే అవకాశాలు లేదు. ఆనందం లేదనుకోండి సంతానం కలగదు. సంతానం కలగకపోతే ఎన్ని కోట్లు సంపాదించిన 100 కోట్లు సంపాదించిన దండగా తీసుకెళ్ళి ఎవడికో ఇవ్వటమే ఆ 100 కోట్లు. భార్యాభర్తలు ఉంటారు, సంపాదించుంటారు బ్రహ్మాండంగా. పొద్దున్నే 9 గంటలకి లేవగానే టక ఇన్ఫోసిస్, అలానే నేను టీసీఎస్కి వెళ్ళాలా, లేకపోతే నారాయణ కాలేజీకి వెళ్ళాలా, చైతన్యకి వెళ్ళాలని టకటక వెళ్తుంటారు. వెళ్ళిన తర్వాత రాత్రికి వస్తారు, ఉంటారు, మళ్ళీ ఉదయం పూట సంపాదిస్తారు, మళ్ళీ నెలకెళ్ళగానే పే స్లిప్ ద్వారా డబ్బులు వస్తుంటే బ్యాంకులో అమౌంట్ పడుతూ ఉంటుంది. పడుతున్నా కూడా సంతానం లేకపోతే ఎందుకు ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఎవడికో ఇవ్వాలి. ఎవడికి ఇవ్వాలి? నామిని ఎవడో ఉంటాడు, వాడికి వెళ్ళి, వాడు అదృష్టవంతుడు. ఇద్దరి మధ్యలో ఉండే అదృష్ట జాతకుడు వాడికి వెళ్ళిపోతే. కానీ వీళ్ళ జ్ఞానం కలగదు. మనం సంతానం కలగాలి, నా సంతానం వ్యక్తి నా రూపాయి ప్రతిదీ కూడా వాడు అనుభవించాలి, నా అబ్బాయి అనుభవించాలి, మా అమ్మాయి అనుభవించాలి అనేది కొంతమంది ఈ మధ్యకాలంలో కలగట్లేదండి. పాత రోజుల్లో ఉండేది. పాత రోజుల్లో మీకు డబ్బు ఎంత ఉంది, ఆస్తి ఎంత ఉంది అని అడిగేవాళ్ళు కాదు. ప్రాపర్టీస్ గురించి మీకు ఎంతమంది సంతానం, అయ్యో మీకు సంతానం లేదని బాధపడే వ్యక్తులు కూడా ఉంటారు మనల్ని అడిగి. సంతానం సంపత్ప్రదం అన్నారు. సంతానం చాలా ఇంపార్టెంట్. 12వ స్థానం 6, 8, 12 స్థానంలో శుక్రదోషం ఉంటే కూడా వీళ్ళిద్దరి మధ్య అన్యోన్య దాంపత్యం అనేది ఉండదు. భగవంతుడి యొక్క సృష్టి క్రమంలో నిజం చెప్పాలంటే ఇంటర్ కోర్సు ప్రవేశపెట్టడానికి, ఈ సృష్టిని అలాగ నిర్వహించడానికి కూడా భగవంతుడు సంతానమే మార్గం. అంటే అలా పాల్గొంటే, సృష్టి రహస్యంలో పాల్గొంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా మన గొళ్ళ మీద బొమ్మలు ఉంటాయి. అంటే సృష్టి కార్యం ఒక యజ్ఞం అనేది. ఈ యజ్ఞంలో పాల్గొన్న వ్యక్తులకి ఏంటంటే సంతానమే ఇంపార్టెంట్. ఇక్కడ ఏదో వాళ్ళు సుఖం పొందుతున్నారని కాదు, అది జస్ట్ రోల్ అంతే. కానీ సంతానమే ఇక్కడ మెయిన్ రోల్. నిజం చెప్పాలంటే ఆ సంతానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఆ సంతానాన్ని మనం చూసుకున్నాం అనుకుంటే, నేను ఇందాక మీకు చెప్పా, అన్నమయ్య సినిమాల్లో పూబంతుల సేవతోటి గొడుగు పట్టుకొని వస్తుంటే నాగార్జున పక్కన అన్నమయ్య వస్తాడు, వెంకటేశ్వరం వస్తాడు. కాదు, అసలు మీరు ఆ సుఖంలో లేదు, భార్యాభర్తల యొక్క కలవటంలో సుఖం లేదు, భగవంతుడిలోనే సుఖం ఉంటుందని చెప్పాడు. భగవంతుడి కంటే సుఖం ఏంటంటే కొడుకు కూతుర్లే. అంతకంటే సృష్టి రహస్యం లేదు అసలు. ఈ జీవ ఉత్పత్తికే కారణం అది. అందువల్ల సంతానం సంపత్ప్రదం అన్నారు. అందువల్ల సంతానం కలగటానికి శుక్రదోషం అనేది ఉండకూడదు, కొన్ని నక్షత్రాల్లో కూడా ఉండకూడదు.